ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి పుట్టించిన మోహన్ వ్యక్తి చిరంజీవి. ఎంతో మంది స్టార్ ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టార్ అందరినీ ఒక సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్ పుట్టారా, ఒక మెగాస్టార్ మెగా పవర్ స్టార్ పుట్టారా? ఏ కొడుకులు కన్నా మొదటి లిస్ట్ లో వచ్చే అభిమానిగా పండ్లగా నిలిచిపోతారు. సో శివాచారి గారిని ఒకేగా స్వాగతించవలసిగా కోరుకుంటున్నాను. చిరంజీవా జగదే కవీరా అసహాయ అంజలి కుమారా. ఏ బ్రహ్మ ముహూర్తాన కొణిదల వెంకట్రావు మెగాస్టార్ చిరంజీవి అనే శివశంకర్ ప్రసాద్ అంజనమ్మ కడుపుని పిల్లలు వేశాడు కానీ ఆ బ్రహ్మ ముహూర్తం 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలిగిస్తూ అభిమానులు రక్షిస్తూ ఎందరికో జీవనాన్ని కల్పిస్తూ అందరికీ నేనున్నాను గౌరవిస్తూ ముందుకు నవజీవనంగా తిరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఏడుకొండల వెంకన్న సాక్షిగా, శ్రీశైలం వెంకన్న సాక్షిగా, సాక్షిగా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కామెడీ చేసి జోకులు వేసి పిచ్చి పెద్దలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు అందరంతా ఎత్తులు బ్రదర్స్ కాముతూనే ఉంటాయి. ఏరు వెళ్తుంటే కుక్కలు పొరుగుతూనే ఉంటాయి. మరేమంటే కుక్కలు కూడా వీధికి కాపాడాలి పనులు గుర్తుపెట్టుకున్నాం. గుడ్ నైట్, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన అభిమానం ఏ రేంజ్ లో వినిపించింది, ఏ రేంజ్ లో సౌండ్ చేస్తుందో చూసాం కదా. సో నా పిలిచేద్దామా ఎవరి కోసం అయితే మీరు స్టేజ్ మీద నటిస్తున్నారో. ఆ సినిమా చూస్తే అంతా అనిపించదు ఏంటి ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయిందని. కానీ చిరంజీవి గారు ఒక్కళ్ళే ఆ స్టారు. మీరు 80s సినిమాలు కానీ అభిలాష, చట్టానికి కళ్ళేవు, పున్నమి నాగు, విజేత, ఎన్ని సినిమాలు ఉన్నాయండి, మగమహారాజు, అది ఖైదీ, అసలు అది కదా కన్నయ్యు. అలాగే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, మళ్ళీ 1978లో ఇప్పుడు ఎంట్రీ ఇస్తే 1980కే పున్నమి నాగు, చట్టానికి వెళ్ళి పెద్ద ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ముందుగా బాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఎంతో హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. అలాగే ఆయన సినిమాలు పక్కన పెడితే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ దానివల్ల లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. అలాగే ఆయన మా ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఉండి ఎవరన్నా రోడ్ బ్లాక్ అయిపోయి ఎలాగా ఈ సమస్యకి అంటే కారు రోడ్ నెంబర్ 25 తిప్పి చిరంజీవి గారి ఇంటికి వెళ్తే పరిష్కారం అయిపోయినట్టే. అలాగే పర్సనల్గా మాకు 3-4 పెద్ద సహాయాలు. సార్ నాకు ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే అన్నీ అర్థం చేసుకుని నిమిషాల్లో సెటిల్ చేసేవాళ్ళు. అంత పెద్ద మనిషి. అలాగే ఎవరికి ఏ
నేనైనా అన్నయ్య హ్యాపీ బర్త్డే a small tribute to you. రాఘవచంద్ర గారు ఓకే అందరూ బాగున్నారా? ముందుగా ఒక్కసారి అందరూ కూడా గట్టిగా మన మెగాస్టార్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తామా? ఆన్ ది రౌండ్ ఆఫ్ 1 2 3 shall we do that? 1 2 3 హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్! హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు వన్ అండ్ ఓన్లీ లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి గారు! అయితే ఒక అమ్మాయి ఏంటి కూడా ఆయన నాకు ఎందుకు అంత ఇన్స్పిరేషన్ తెలుసా? వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక లెవెల్కి వెళ్ళారండి ఆయన. సో హీస్ ఎ ట్రూ లెజెండ్. అండ్ అంటే ఇద్దరు బిగ్ బాస్ నుంచే కదా అని మాట్లాడేటప్పుడు హాయ్ అండ్ వెల్కమ్ కళ్యాణ్ మా హీరో. ఒక నిమిషం మీకు కూడా చిరు గారి బర్త్డే మీకు వచ్చినందుకు చిరు సత్కారం. Thank you. మేడం. ఈ అభిమానం అయితే చాలు. మామూలుగానే నేను ఓవర్ యాక్షన్ చేస్తాను, మీరు ఇలా వచ్చారంటే నేను ఇంకా చాలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా బ్యాగ్ ఎక్కడ అడుగుతారని అక్కడే పెట్టొచ్చానండి. చెప్పండి ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఓకే, నేను డ్యాన్స్లో చేస్తే స్టేజ్ ఉండదండి, అలాంటి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎనీవే స్వామినాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చక్కటి కార్యక్రమం, ఒక్కసారి ఆయన గట్టిగా చప్పట్లు కొడదామా? ఇలా ప్రతి సంవత్సరం మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే జరుపుకోవాలి. అలాగే నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు నా లైఫ్ లో. దాట్స్ నన్ అదర్ దాన్ పవర్ స్టార్. అంతే, ఇంకా అసలు నో మాటలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఓడిస్తున్నామా? ఏమన్నారు? ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్.